పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు భారత్ మెరుపు దాడులతో పాక్ సతమతమవుతూ ఉండగా మరొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ కొట్టారని అటాక్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశానికి చెందిన 14 మంది సైనికులను హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్తో ఐఈడీ బాంబును పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్. 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ముచ్కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రమూకలు ఉన్న 9 స్థావరాలలో భారత్ అటాక్ చేసింది. ఈ దెబ్బకు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రైట్గా పాకిస్తాన్ కు మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా ఒకవైపు మెరుపు దాడులు చేస్తుంటే బలూచిస్తాన్ ఆర్మీ కూడా విరుచుకుపడుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత నిన్న రాత్రి భారత త్రివిధ దళాలు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పెద్ద ఎత్తున దాడులు చేశాయి. దీంతో చాలా చోట్ల ఉగ్రవాదులు స్థావరాలను కూడా నీలమట్టమయ్యాయి. పలువురు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒకవైపు భారత్ నుంచి మెరుపు దాడులు ఊహించిన పరిణామంగా పాకిస్తాన్ కోల్పోక ముందే పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ ప్రజలంతా కూడా ప్రత్యేక పాకిస్తాన్ తోటి ఆ పోరాటం అయితే కొనసాగిస్తారు. ఈ కోణంలో ఉన్న వారంతా కూడా ఒకవైపు పాకిస్తాన్ ని ప్రతిరోజు కూడా ఏదో ఒక కోణంలో వారంతా కూడా అటాక్ చేస్తున్నారు. ఇదే తరహాలో నిన్న పాకిస్తాన్ ని కోలుకొని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్ సైన్యానికి చెందిన 14 మంది సైనికుల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు మత్తు పెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ వాహనాలపైన రిమోట్ కంట్రోల్ ఐఈడీ బాంబులు పేల్చి వారిపైన అటాక్ చేసింది. దీంతో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ సంబంధించినటువంటి ఇది ఎందుకు తెలిసినట్టు తెలుస్తుంది. ఈవైపు ఐఈడీ బాంబులు అదేవిధంగా రిమోట్ కంట్రోల్ బాంబులు పేల్చడంతో 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మూచుకుందు ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపైన భారత్ అటాక్ చేసిన దెబ్బతీసిన పరిస్థితిలోనే ఒకవైపు పాకిస్తాన్ అంతర్గతంగా తమ సొంత దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం వారికి ఇబ్బందికర పరిణామంగా మారి చాలా కాలంగా ఒకవైపు దీనికి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమకు స్వతంత్ర దేశంగా తాము ప్రకటిస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా ఇరాన్ వైపు ఉండేటువంటి అత్యంత ఖనిజ సంపద పాకిస్తాన్ లోనే అత్యంత సంపద ఉన్న ఏరియాగా ఉన్న దీనికి పేరుంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సంపదనంతా పాకిస్తాన్ మిగతా ప్రాంతాలకు తరలించి తమను వెనుకబడే ప్రయత్నం చేస్తుందనేది కూడా బలూచిస్తాన్ వాసుల ఆరోపణగా ఉంది. అందుకే వారు ప్రత్యేక దేశం కోసం క్వెట్టా రాజధానిగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా పాకిస్తాన్ ఆర్మీతోని ఏదో ఒక చోట తలపడుతున్నారు. ఈ కోణంలోనే నిన్న ఆ రిమోట్ కంట్రోల్ సంబంధించినటువంటి బాంబులు ఐఈడీ బాంబులను పేల్చి 14 మంది పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టారు. దీంతో పాకిస్తాన్ ఇంటా బయట పోరుతోటి సతమవుతుంది. బయట నుంచి భారత్ నుంచి ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నంతో కూడా భారత్ ధీటుగా బదిలిచ్చింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలపైన వివిధ దశల్లో దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఒకవైపు అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వెలికి చూపిస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచిపోతున్న దేశంగా దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఎక్కడి నుంచి రావట్లేదు. ఒకవైపు ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తో పూర్తి స్థాయిగా యుద్ధం చేస్తే మాత్రం పాకిస్తాన్ పూర్తిగా కోలుకోవడం దెబ్బతింటుందని చెప్పి ఒకవైపు భావిస్తున్నారు. ఇది ఇలా ఇంత ఉండడంతో మరోవైపు పాకిస్తాన్ కి అంతర్గతంగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా పెద్ద తలనొప్పిగా మారింది. మవిందు రైట్, ఒకవైపు ఇండియన్ ఆర్మీ పేలుళ్లతో ముందుకు వెళుతోంది. ఇప్పుడు ఆ సమయం చూసి బలూచిస్తాన్ కూడా ఈ విధంగా స్ట్రైక్ చేస్తోంది. సో ఎలాగంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది, అంటే ధీటుగా కూడా తోక ముడిచే అవకాశం ఉందా, ఏ విధంగా ఉండవచ్చు స్వామి? అంటే ప్రధానంగా
పాకిస్తాన్ తమ అంతర్గతంగా తమ దేశంలోనే ఒక భాగం ఇలా వారికి ఎదురు తిరిగి ఒకవైపు వాళ్ళ సొంత సైనికుల్ని మట్టు పెడుతుండడం కూడా పాకిస్తాన్ కు ఇప్పుడు అంతర్జాతీయంగా ఒకవైపు దెబ్బతినే అవకాశం కనబడుతుంది. వారికి ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి దేశాల నుంచి కూడా మద్దతు రావట్లేదు. వాళ్ళ సొంత దేశంలోనే దాదాపు 40,000కు పైగా ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్టు ఆ దేశానికి సంబంధించినటువంటి మాజీ ప్రధాని ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ దహశకి ఇప్పటికే దాన్ని కూడా టీపీఎఫ్ ప్రకటించింది. వారు ఒకవైపు పోషించడంతో అంతర్గతంగా తాము కూడా బలవుతున్నాము, అంతర్జాతీయ సమాజం ముందు దేశం పరువు పోతుంది అనేది కూడా వాళ్ళు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇది ఇలా జరుగుతుండడంతో ఉన్నటువంటి ఈ బెలూచిస్తాన్ ఏరియా అంతా కూడా ఇరాన్ కు అటు ఆనుకొని ఉంటుంది. అత్యంత ఒకవైపు సంపద గల ప్రదేశంగా గుర్తింపు ఉంది. అనేక రకాల ఖనిజ సంపద అది నిలబై ఉన్నది. తమను పూర్తిగా దోసుకొని పాకిస్తాన్ తమల్ని బెదిరికలు నెట్టేస్తుందని చెప్పేసి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ప్రత్యేక ప్రతిపత్తి కోసం, ప్రత్యేక దేశం కోసం వాళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి విడిపోతామంటూ ఒక లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి వారంతా కూడా పాకిస్తాన్ పైన ఫైట్ చేస్తూ ఉన్నారు. తమకు సొంత దేశంగా ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ కు ఇంటా బయట ముచ్చెమటలు పడుతున్నాయి. ఒకవైపు బయట నుంచి భారత్ తోటి ఒకవైపు ఇలాంటి ఉగ్రవాదం ఎగదోస్తున్న కారణంగా భారత్ స్పష్టమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిజైల్స్ అదేవిధంగా డ్రోన్స్ ఉపయోగించి ఉగ్రస్థావరాలను కూడా పూర్తిగా నిలమట్టం చేసింది. మరోవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తాము కూడా ఇదే పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచితే తమకు స్వతంత్రం లభిస్తున్న ఉద్దేశంతో కూడా వారు కూడా పాకిస్తాన్ సైన్యం పైన అటాక్ చేస్తున్నారు. దీంతో పాక్ సంబంధించినటువంటి 14 మంది సైనికుల్ని వాళ్ళు మట్టుబెట్టడంతో కూడా పాక్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరిగా పరిస్థితి మారింది. హిమబిందు. రైట్.